అందరికీ నమస్కారం. ప్రతి విషయం మీద మాట్లాడే, ప్రత్యేకించి వైసీపీకి ఇబ్బందిగా అనిపించే ప్రతి విషయం మీద ప్రెస్ మీట్ పెట్టి తన వివరణ ఇచ్చుకునేటువంటి, తన వాయిస్ ఇచ్చుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయంలో మాత్రం స్కిప్ చేస్తున్నారు. మొన్న తిరుమల నెయ్యి అంటే తిరుమల లడ్డూలో నకిలీ నెయ్యి కలిపారన్న అంశం మీద శాసనసభలో చర్చ పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి, ఒక ముఖ్యమంత్రి గారే కాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. దాదాపు 10 మంది పైగా ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడారు. అంటే కూటమి ఈ ఇష్యూకి ఒక పులుస్తా పెట్టాలి, ప్రజలందరికీ ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చి పులుస్తా పెట్టాలనుకుంది. శాసనసభలో ఎట్టాగు వైసీపీ లేదు కాబట్టి వన్ సైడ్గా వాళ్ళు చెప్పాలనుకున్నది చాలా క్లియర్గా చెప్పేశారు. ఇప్పుడు వైసీపీ ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్రెస్ మీట్ పెట్టి తన పాయింట్ ఆఫ్ వ్యూని పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించాలి. జనరల్గా అయితే వివరించాలి. వైసీపీ మీద అంత పెద్ద విమర్శ అసెంబ్లీ సాక్షిగా చేసినప్పుడు, బయట రాజకీయంగా చేసినప్పుడు వైసీపీ వాళ్ళు స్పందిస్తున్నారు. ఈ మధ్య ఆ స్పందించడం కూడా ఆఫ్ చేశారు చిన్నగా. ఇప్పుడు అసెంబ్లీలో చర్చ పెట్టినా సరే వైసీపీ వాళ్ళు మాట్లాడట్లేదు అంటే, చంద్రబాబు నాయుడు గారికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టలేదు అంటే వైసీపీ ఇక మౌనంగా ఉండాలనుకుంటుంది ఈ ఇష్యూలో. ఎందుకంటే ఈ ఇష్యూని ఎక్కువగా లాగితే, ఎక్కువ మంది మాట్లాడితే, ఎక్కువగా చర్చ జరిగితే, ఎక్కువ మందిలోకి వెళితే వైసీపీ ఇంకా బదనం అయింది. ఇప్పటికే వైసీపీకి జరగాల్సినంత బదనం జరిగింది, జరగాల్సినంత నష్టం జరిగింది. ఈ చర్చ ఇంకెక్కువ వద్దు అనుకుంటుంది. ఇప్పటికే అసెంబ్లీలో చర్చ జరగటం వల్ల ఇంత ముందులాగా కాదు, ఇప్పుడు కొద్దిగా హిందూ సంఘాలు రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పటి వరకు బయట మాట్లాడటం టీడీపీ వర్సెస్ వైసీపీ, కూటమి వర్సెస్ వైసీపీగా ఉండేది. కానీ అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత హిందూ సంఘాలు రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. నిన్న తిరుపతిలో హిందూ సంఘాలు ఒక సభ పెట్టుకున్నాయి. కాబట్టి ఇక ఇష్యూని ఎక్కువ లాగొద్దు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారనుకోండి, మళ్ళీ కౌంటర్గా టీడీపీ వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కావాలని స్కిప్ అవుతున్నారు. మామూలుగా అయితే మన ఛానల్లో చెప్పాం, అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత రోజు చెప్పాం, మోస్ట్లీ జగన్మోహన్ రెడ్డి గారు 1-2 రోజుల ప్రెస్ మీట్ పెట్టి తన పాయింట్ ఆఫ్ వ్యూని ఈ విషయంలో చెప్పొచ్చు అనుకున్నాం. కానీ చెప్పలే. ఎందుకు చెప్పలేదంటే ఈ విషయంలో దొరికిపోయాడు. ఈ విషయంలో అడ్డంగా దొరికిపోయాడు. సిట్ రిపోర్టే ఉంది, సిట్ ఛార్జ్షీటే ఉంది. కాబట్టి దీని మీద ఇంకెక్కువ రియాక్ట్ అవుతాయి. మామూలుగా చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద కామెంట్స్ వాడారు. రాజశేఖర్ రెడ్డి గారి ఆ 2 కొండల నుంచి మొదలుపెట్టి ఆ రోజు నుంచే తిరుమల మీద కుట్ర స్టార్ట్ అయింది అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. మరి మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు దానికి కౌంటర్గా మాట్లాడాలి. కానీ మాట్లాడటానికి ఆయన నిరాకరిస్తున్నాడు. ఎందుకంటే ఇది ఎక్కువ లాగితే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి. మళ్ళీ మీరు అనొచ్చు, మరి సాక్షి పేపర్లో ఇవాళ కూడా రాశారు కదండి, లడ్డూ మీద శాసన మండలిలో చర్చ పెడతామంటే ప్రభుత్వమే బారిపోతుందని రాసుకున్నారు కదండి, వాళ్ళు శాసన మండలిలో ఆందోళన చేస్తున్నారు కదండి అని ఎవరైనా అనొచ్చు. శాసన మండలిలో చర్చ జరగదన్న విషయం వాళ్ళకి తెలుసు. చర్చ వాళ్ళే జరగనివ్వరు. చూడండి, శాసన మండలి స్టార్ట్ కావటమే వైసీపీ నినాదాలతో స్టార్ట్ అయింది. ఒక 10 నిమిషాలు గోల చేస్తారు, 11 నిమిషం వాయిదా వేసుకొని వెళ్ళిపోతారు. ఎట్టాగో శాసన మండలి చైర్మన్ కొంత బయాసుగా ఉన్నారనేటువంటి ఆరోపణ కూటమిలో చేస్తున్నారుగా. కాబట్టి ఎట్టాగూ శాసన మండలిలో చర్చ జరగదు అనేటువంటి పొలిటికల్ నాలెడ్జ్ వైసీపీలో ఉంది శాసన మండలి. కాబట్టి ఏదో మేము కూడా అంటే ఇష్యూని అసలు మేము మాట్లాడడం మేము దొరికిపోయామని వైసీపీ ఒప్పుకోవడానికి ఇష్టపడదు. కాబట్టి శాసన మండలిలో చర్చ కోసం డిమాండ్ చేస్తున్నట్టు ఉంటూనే ఇంకొక పక్క దీని మీద వీలైనంతవరకు ఆ చర్చ లేకుండా చేయాలనేది వైసీపీకి ఉన్నటువంటి ప్లాన్. థ్యాంక్ యూ.